మీరు ఏ మతం అని అడుగుతున్నారు వారిని. అడిగినప్పుడు పలానా హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఇలా చెప్పాక, క్రిస్టియన్ అయితే మీరు బైబిల్ చదివారంటే నేను రోజు చదువుతాను, మా అమ్మగారు చదువుతారు, మా నాన్నగారు చదువుతారు, నేను అలాగే చదువుతాను, నేను ఇంత పూర్తి చేశాను, లేకపోతే 2-3 సార్లు చదివానని చెప్తున్నారు. అదే ఖురాన్ విషయానికి వస్తే చదివామంటున్నారు. అదే హిందూస్ దగ్గర మాట్లాడేటప్పుడు మాకు అలా నేర్పించలేదండి రోజు చదవమని, మేము ఇప్పటివరకు అయితే అసలు భగవద్గీత చదవలేదండి. లోపం ఎక్కడుందండి? అదే కదా, మొత్తం వ్యవస్థలో ఉంది లోపం. తల్లిదండ్రుల దగ్గర నుంచి, విద్యా వ్యవస్థ దగ్గర నుంచి, అమ్మమ్మల తాతయ్యల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి అందరిలో ఉన్నది లోపం. అంటే పాఠ్యాంశంగా ఉంటే బాగుంటుంది, ఇది ఖచ్చితం చేస్తే బాగుంటుందా? పాఠ్యాంశం ఎంత ఖచ్చితం చేసినా సరే జనాలకి ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు కదా. మన దాంట్లో ధర్మం కాపాడుకోవాలి, అందరికి అనిపిస్తుంది నా ధర్మం ముందుకెళ్ళాలి, నా ధర్మం ఉంటుంది. విస్తృతం అవ్వాలి. వాళ్ళు ఆల్ రాంగ్ మీన్స్ యూజ్ చేస్తున్నారు. ఒకడు గన్ను పట్టుకుంటున్నాడు, కత్తి పట్టుకుంటున్నాడు, ఇంకొకడు ఆయిల్ పట్టుకుంటున్నాడు, కర్చీఫ్ పట్టుకుంటున్నాడు, నీళ్లు పట్టుకుంటున్నాడు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు హుక్ ఆర్ క్రుక్ అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన ధర్మం ఎప్పుడు అలాంటి పైశాచికమైన పనులు చేయలేదు. మన ధర్మం సాత్వికంగా ఎంతో మంచిగా ప్రవచన మార్గంతో ధర్మాన్ని పరీక్షించుకోవాలని. కానీ ప్రవచనానికి వచ్చేవాడు ఎవడు? అందరికీ బిగ్ బాస్ చూడాలి, అందరికీ వెబ్ సిరీస్ చూడాలి, అందరికీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడాలి. కానీ ఎవరికి ఎంతమంది ప్రవచనం వినడానికి వస్తున్నారండి? అనవసరమైన విషయాలు చూడటంలో నెంబర్ 1 హిందువులు అయిపోయారు. అవునా కదా? చెప్పండి. పిల్లలందరినీ, చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి చూపించేస్తున్నారు సీరియల్ అన్ని. చిన్న చిన్న పిల్లలకి సినిమాలు చూపించేస్తున్నారు. సినిమాలలో, సీరియళ్లలో ఇప్పుడు ఎలాంటి ఎన్ని నెగిటివ్ విషయాలు చూపిస్తున్నారంటే అవన్నీ పిల్లలకి అవసరమా? ప్రవచనాన్ని చెప్పేసి పిల్లలకి అర్థం కాదేమో అండి. ఇవి అర్థం అవుతాయి కానీ అది అర్థం కాదా? ఎంత విచిత్రం చూడండి. కాబట్టి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గీత చదవండి. అప్పుడు మన ధర్మాన్ని మీరు చదవండి, పక్కన వాడికి చెప్పండి.